అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు బ్రదర్ అమర్నాథ్ గారు. ఆయన హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా అనే ఏరియా నుంచి మహంకాళి టెంపుల్ దగ్గర వారు ఉంటారు. మరి ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఓల్డ్ సిటీ పక్క కట్టర్ హిందూ లాగా ఆయన జీవించి మరి ఆయన షిరిడి వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించి, అలాగే తిరుపతి వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించి, మరి ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో అసలు బొట్టు లేనిదే ఆయన గుమ్మం నుంచి బయటికి దాటారు ఇంట్లో నుంచి. మరి ఆయన తెల్ల బొట్టు, అలాగే ఎర్ర బొట్టు, పసుపు బొట్టు పెట్టుకొని 3 బొట్టులు లేనిదే ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. సో ఒకవేళ బొట్టు ఎమర్జెన్సీలో లేకపోతే ఆయన సిగరెట్ యాష్ అయినా సరే బొట్టులాగా పెట్టుకునే అంత భక్తి శ్రద్ధలు ఉన్న కట్టర్ హిందూ అనమాట. అలాగే ఆయన బాక్సర్గా ఉన్నారు. స్టేట్ లెవెల్ ఛాంపియన్గా బాక్సింగ్లో ఆయన చాలా యంగ్ ఏజ్లోనే 17 ఇయర్స్ ఏజ్లోనే ఆయన మరి స్టేట్ లెవెల్ బాక్సింగ్కి వెళ్ళడం జరిగింది. ఆయన గోల్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ లెవెల్కి వెళ్ళాలి అనేది ఆయన గోల్. బట్ కొన్ని కారణాల వల్ల ఆయన మరి అటువైపు వెళ్లకుండా వేరే మార్గంలోకి వెళ్లాల్సి వచ్చింది. అది కారణం ఏంటో మన బ్రదర్ నోటితోనే విందాము. అయితే ఇది కాకుండా బ్రదర్కి పొలిటికల్గా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటీషియన్స్. సో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఇల్లు, కారు, ఆయనకి గవర్నమెంట్ జాబ్ చాలా ఎర్లీ ఏజ్లోనే 24-25 ఏజ్లోనే ఆయన ఆర్టీఏలో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని అసలు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, యంగ్ ఏజ్లోనే బాక్సర్ కాబట్టి మంచి గ్యాంగ్ మెయింటైన్ చేసేవారు, ఓల్డ్ సిటీ గ్యాంగ్. సో ఆ గ్యాంగ్లో చాలామంది ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు చాలామంది పొలిటీషియన్స్ అయ్యారు, మినిస్టర్స్ అయ్యారు, అంతా మరి చాలామంది రౌడీ షీటర్స్ అయ్యారు. సో చాలా మంచి అంటే ప్రాణం ఇచ్చేసే అంత ప్రాణ స్నేహితులు మరి బ్రదర్కి ఆ గ్యాంగ్ ఆయన ఆ ఫ్రెండ్స్ సర్కిల్ మెయింటైన్ చేస్తూ ఉండేవారు. సో అంత కట్టర్ హిందూ అనమాట. క్రైస్తవులు కనబడితేనే వారిని వెక్కిరించి ఎగతాళి చేసి వాళ్ళ ట్రాక్స్ చింపి, సో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు మన మతం కాదు, మన దేశస్తులు కాదు, బ్రిటిష్ మతాన్ని ఇక్కడ తెచ్చుకున్నారు, వీళ్ళు అంగ్రేజీ వాళ్ళు అని వాళ్ళని దూషిస్తూ మరి వాళ్ళని ఎంతో తూలనాడుతూ అపహాస్యం చేస్తూ ఉండేవారు. సో తన మతం మీద తనకి ఒక మత పిచ్చి పట్టిన వాడిగా ఒకప్పుడు బ్రదర్ జీవించేవారు. సో బ్రదర్ జీవితంలో ఒకటే ఒక అసంతృప్తి, ఒకటే ఒక నిరాశ ఉండేది. ఏంటంటే ఆయనకి శాంతి సమాధానం ఉండేది కాదు. అన్నీ ఉన్నాయి కానీ ఆయనకు ఒక కోరిక ఉండిపోయింది. అదేంటంటే దేవుణ్ణి చూడాలి, దేవుడి స్వరం వినాలి. సో ఇది బ్రదర్ జీవితంలో బ్రదర్ని వెంటాడుతున్న నైట్ మేర్ లాగా చెప్పుకోవచ్చు. సో ఆ దేవుణ్ణి వెతికే క్రమంలో దేవుడి స్వరం వినాలా, చచ్చినోడైతే మాట్లాడడు, కనబడడు, కానీ బ్రతికి ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు బ్రతికి ఉంటే ఆయన నిజమైన దేవుడైతే నాతో మాట్లాడాలా, నాకు కనపడాలా అని ఒక డిజైర్తోని ఆయన ముందుకు వెళ్ళేవారు. ఆయన మరి పూజారులు ఎవరైతే ఉన్నారో, అర్చకులు ఉన్నారో వాళ్ళ పాదాలు పట్టుకొని ఒక 31 నిమిషం వరకు వాళ్ళ పాదాలు వదిలేవారు కాదంట. ఎందుకంటే అలా అయినా దేవుడు కనపడతాడేమో అని. మరి సాయిబాబా భజనలు, హనుమంతుడు దేవుడి భజనలు, 3 బొట్లు పెట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తూ తిరుపతి వెళ్ళినా, షిరిడి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు తనకి కనబడలేదు. ఏ దేవుడు కనబడలేదు, ఏ దేవుడు స్వరము వినబడలేదు. మరి అంత అగ్రెసివ్గా ఉన్న బ్రదరు యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడుగా ఎలా అంగీకరించారు, అంత కట్టర్ హిందూ నుంచి ఒక పాస్టర్గా, కట్టర్ క్రిస్టియన్గా ఎలా మారారు, మరి అంత భక్తి శ్రద్ధలతోని క్రైస్తవులన్నా జీసస్ అన్న అసహ్యపడే ఆయన మరి ఎలా ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రాణమే అర్పించడానికి తను సిద్ధమయ్యారు. మరి ఆయన జీవితంలో ఆయన యేసుప్రభు స్వరం విన్నారా, యేసుప్రభుని చూసారా, ఏమి అద్భుతం జరిగిందని ఆయన మరి ఈ ఫ్రెండ్ సర్కిల్ని, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని, ఫైనాన్షియల్ అన్ని మరి బాక్సింగ్ని, తనకి ఇష్టమైనవన్నీ వదిలేసి యేసు ప్రభులోకి ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఆయనకి ఏమేమి ఆయన ఎదుర్కొన్నారు కష్టాలు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉండేది మహంకాళి టెంపుల్ దగ్గర ఓల్డ్ సిటీలో, కాబట్టి ఏమేమి ఛాలెంజెస్ ఆయన ఎదుర్కొన్నారు, ఎలా ఆయన సేవా జీవితం పాస్టర్గా జరిగింది, ఆయన సేవా అనుభవాలు ఏంటి, మాంత్రికులు ఆయన ఫ్రెండ్స్ గా ఉన్నారు, పూనకం వచ్చి ఊగేవాళ్ళు, మంత్రశక్తులు కలిగిన వాళ్ళందరూ బ్రదర్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు. బ్రదర్ కుటుంబీకులు కానీ, బ్రదర్ స్నేహితులు కానీ,
ప్రాణం ఇచ్చేసే అంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమలో ఏదో ఒక లోటు, యేసుక్రీస్తులోనే ఆ ప్రేమ ఎలా సంపూర్ణమైంది, నెమ్మది లేనితనం నుంచి ఆయన ఎలా శాంతిలోకి సమాధానంలోకి వచ్చారనేది ఈరోజు మనం బ్రదర్ నోటితోనే ఆయన గొప్ప మహాసాక్ష్యాన్ని విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రభువైన యేసుక్రీస్తు శుభంలో నా పేరు అమర్నాథ్. నేను ఒలిసిటీ లాదోలో ఉంటాను. మరి ఈరోజు నేను ఎప్పుడు అనుకోలేదు దేవుణ్ణి సేవిస్తానని, దేవుని ప్రేమిస్తానని, దేవుని సేవలో ఉంటానని అనుకోలేదు. నేను దుర్భాగ్యం నుంచి వచ్చిన మరి కొన్ని సంవత్సరాల క్రితం నా యవ్వన ప్రాయంలో, చిన్నతనంలో మరి యాక్చువల్లీ మరి నేను ఒక గొప్ప లీడర్ని కావాలనుకున్నా. అంతేకాకుండా గొప్ప భక్తిపరునిగా ఉండాలనుకున్నా. అంతేకాకుండా మరి నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ కూడా కావాలనుకున్నా. మరి 14 years ఉన్నప్పుడే నేను బాక్సింగ్ నేర్చుకున్నా. ఇంచుమించు నేషనల్ ఇంటర్నేషనల్ పోవాలనుకున్నా, దాని తర్ఫీదు కూడా పొందుకున్నా. అయినప్పటికీ నేను కొద్ది దూరమే ఇంచుమించు స్టేట్ వరకే వెళ్ళినాను. మరి ఆ తర్వాత SSC పాస్ అయినా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గన్ఫర్మెంట్లో నేను చేస్తున్నప్పుడు చాలామంది మరి నాకు క్రైస్తవులు మరి కరపత్రాలు ఇస్తుండేవారు. నేను ఇది ఒక బ్రిటిష్ మతం అనుకొని అపాసం చేస్తూ నేను చాలా మరి కరపత్రాలు చింపేసిన, ట్యాక్స్ చింపేసిన. మరి వాళ్ళంటే నాకు చాలా నిర్లక్ష్యము, తప్పు అపోహ. వాళ్ళు వచ్చి మనల్ని ఏదో చెప్పేస్తున్నారు అన్నట్టుగా ఆ భావంలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల నాకు చెందిన మతపరంగా నా తల్లిదండ్రులు ప్రేమించినట్టు, పోషించినట్టు మరి నాకు అంకితంగా నేను ప్రతి థర్స్డే షిర్డీ సంబంధించినటువంటి సాయిబాబా టెంపుల్స్ వెళ్ళేవాడిని. ఆదివారము మాత అని చెప్పి అక్కడ వెళ్ళేవాడిని. మరి ఆయా సందర్భాల్లో సిగమూటే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేవాడిని. అంతేకాకుండా మరి మాంత్రికులు అక్కడ వాళ్ళ దగ్గర లైన్ కూడా కడతారు, అటువంటి ఫ్రెండ్స్ నా దగ్గర ఉండే. మరి అటువంటి సందర్భం లోపల మరి శాంతి సమాధానము నాకు లేకుండే. మరి ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ వైజ్గా నేను ఒక లీడర్ కావాలని చెప్పి సిటీ మొత్తం మరి అక్కడక్కడ గ్రూప్ కూడా నేను మెయింటైన్ చేస్తుంటే, సికింద్రాబాద్లో, మరి పంజాగుట్టలో, మరి లాల్ రోజులో, ఇంకా అనేక ప్రాంతాల లోపల నేను గ్రూప్ వైజ్గా మెయింటైన్ చేస్తూ ఉంటే మరి నాకు ఏముండే అంటే శాంతి సమాధానము లేకుండే. ఆ పరిస్థితి లోపల మరి ఎవ్రీ థర్స్డే మరి మా సమీపంలో, ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరి ఇంచుమించు 10 నుంచి 12, 1 గంట వరకు భజనలు జరుగుతూ ఉండే. నాకు పాటలు రాకపోతుండే కానీ వాళ్ళతో కలిసి నేను ఏకీభవించి మనం పూజించడానికి నేను వెళ్ళేవాడిని అనమాట. అయితే వెళ్తున్నప్పుడు మరి భజన చేస్తున్నప్పుడు వారితో కూడా నేను సహకరిస్తుంటే ఆ భజనలో నేను కూడా లీనమైపోతుంటే, అయినప్పటికీ కూడా మరి ఏ దేవుడు నాకు కనిపించలేదు, ఏ దేవుడో మాట్లాడలేదు. నా ఆశ ఏంటిదంటే మరి శాంతి సమాధానం కొరకు నేను సిగరెట్ తాగినా, మరి మైఫిల్ వెళ్ళినా, ఫ్రెండ్స్తో నేను విస్కీ బ్రాండ్ అటువంటిది అయినప్పటికీ కూడా నాకు నెమ్మది లేదు. ఇంకో విషయం ఏంటిదంటే మరి నా కొరకు నాకు మంచి స్నేహితులు ఉండే, జాన్ అంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉండే. నేను కూడా ప్రాణానికి ప్రాణం ఇచ్చేటట్టుగా స్నేహితుల కొరకు ఉన్నింటి. అయినప్పటికీ కూడా ఓ ప్రేమ ఎంతనైతే వాళ్ళని నేను ప్రేమించలేకపోతుంటే, వాళ్ళ నుంచి నేను ఎంత ఆశపడినో అందులో కూడా అంత ప్రేమ నాకు అందలేదు. అందులో ఏదో ఒకటి స్వార్థము, ఏదో కలుషితం ఉన్నట్టు అనిపించింది. దాని కొరకు కూడా నేను వెతికినా. మరి అన్ని వైపుల నుంచి చూసిన, స్నేహితులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా తోబుట్టున్నారు. ఎక్కడి నుంచి కూడా ఆ ప్రేమ నేను అందుకున్నంత, ఆశించినంత ఎక్కడ కూడా నాకు దొరకలేదు. నా తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను పోషించారు. నాకు 4 అన్నలు, 2 సిస్టర్స్, నేను లాస్ట్ 7th పర్సన్ని, చిన్నోన్ని. మరి అటువంటి పరిస్థితుల లోపల దేవుని వెతుకుతూ ఉన్నా. అయితే మరి సమీపంలో అట్లా వెతుకున్నప్పుడు మరొకటి ఆశ ఏముంటుండే అంటే క్వశ్చన్ వచ్చింది ఏంటంటే మరి సచ్చినోళ్ళు అయితే మాట్లాడరు, బతికిన మనిషి అయితే మాట్లాడతాడు. మరి దేవుడు అయితే దానికన్నా సుప్రీం పవర్గా ఉంటాడు. మరి దేవుడు ఎందుకు మాట్లాడతలేడు అన్నట్టుగా ఉన్నింటి. అయితే నేను స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి మరి నేను ఆరోగ్యంగా ఉంటుంటే, చూడడానికి చాలా బాగుంటుంటే, హెల్తీగా ఉంటుంటే, నాకు పాకెట్ మనీ ఏం తక్కువ లేదు. దాని కొరకు నేను బిజినెస్ కూడా చేస్తుంటుంటే మరి అటువంటి పరిస్థితుల్లో పట్టు ఎట్లున్నా అంటే చూడగా నుండి మేల్పండు నీటిగా నుండి పట్టు విప్పు చూస్తే పొరులు ఉంటాయి. మీదికి బాగా ఉన్నప్పటికీ లోపల నాకు ప్రశాంతత లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. దాని కొరకు సిగరెట్ తాగినప్పుడు కూడా నాకు నెమ్మది రాలేదు. క్షణమటుకు అప్పటి మటుకు హాయినెస్ ఉంటుండే కానీ మళ్ళా ఆలోచనలు పడుతుంటే, ఆ తర్వాత ఫ్రెండ్స్ అమ్మటి మైఫిల్లో పోయి మరి రెస్టారెంట్ వెళ్ళి నేను తాగినప్పుడు కూడా
నెమ్మది రాకపోతుండే. మొత్తానికి దేవుని నుంచి నాకు సమాధానం, సంతోషము దొరుకుతాయని చెప్పి నా ఆచారీతిగా, నా తల్లిదండ్రుల మరి ఆచారీతిగా మరి తిరుపతి వెళ్ళిన వెంట్రుకలు ఇచ్చిన, మరి సిటీ వెళ్ళిన వెంట్రుకలు ఇచ్చిన, అయినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా నాకు ఏమీ సమాధానము దొరకలేదు. ఆ సందర్భం లోపల ఇంచుమించు నేను 23-24 ఏళ్ళు ఉన్నప్పుడు మరి మా అంకుల్, మా మామగారు మరి అక్కడ ఆర్టీఏ మరి ఖైరతాబాద్లో ఉన్నది సెంట్రల్, అది పెద్దది, ఏపీకే పెద్ద, అందులో మరి స్టాఫ్ పిల్లలంతా అందులో జాయిన్ అయ్యారు. మా మామయ్య కూడా, అంకుల్ కూడా అందులో జాయిన్ చేసిండ్రు. మరి కంప్యూటర్ సెక్షన్ అప్పుడు కొత్తగా కంప్యూటరు స్టార్ట్ అయింది. ఇంచుమించు అది 89 అనుకుంటాను. ఆ సందర్భం లోపల మరి నన్ను కూడా జాయిన్ చేసుకున్నారు. అయినప్పుడు కూడా మరి నాకు ఆశ ఏంటిదంటే లీడర్ కావాలి, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అన్నట్టు ఆలోచన ఉండే, కానీ నేను అంత పర్ఫెక్ట్ నేను పని చేయలేదు. అక్కడ 30 మంది లోపల ఒక ఫ్రెండ్ శ్రీనివాస్ అని చెప్పి నాకు ఫ్రెండ్ అయ్యిండు, చాలా క్లోజ్ ఫ్రెండ్. మరి ఆయన బాగా నేను ఒక షీట్ రాస్తే ఆయన 5 షీట్లు రాస్తుంటే, ఆయన 5 షీట్లు రాస్తే నేను ఒక షీటు రాస్తుంటే. అంతేకాకుండా నా ఏం ఏంటిదంటే మంచి లీడర్ కావాలనుకుంటుండే కాబట్టి చాలామంది అక్కడ 10 మంది, 20 మంది, 30 మంది రోజు నన్ను కలిసేవాళ్ళు, కలుస్తుండే. అప్పుడు అదంతా మరి కమిషనర్ గారికి కంప్లైంట్ వెళ్ళిపోయింది. అవి వచ్చి అయ్యగారు మరి సార్ వచ్చి మరి నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మరి డిస్మిస్ చేస్తాను. అయినప్పటికీ కూడా నేను నిర్లక్ష్యం ఉన్నప్పుడు తర్వాత ఇంచుమించు నాతో పాటు 10-15 మందిని మరి ఎవరైతే నిర్లక్ష్యంగా జాబ్ చేశారో వాళ్ళందరినీ బయటకు పంపించేసారు, అందులో నేను ఒకరిని. అయినప్పటికీ కూడా ఫ్రెండ్షిప్ అనేది ఒకసారి పరిచయం తర్వాత అది కొనసాగుతుంది కాబట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు మంచి పరిచయం అయిండు. ఆయన బ్రాహ్మణ్, మా పరిచయం అట్లా కొనసాగుతూ ఉన్నది. ఇంచుమించు సంవత్సరం అయింది. ఒకరోజు నైట్లో మరి ఇంచుమించు 10 గంటలకు మేము టీ తాగుతూ ఉన్నాము. అమ్మ నీకు ఒకటి చెప్తా అన్నాడు. మరి ఇంచుమించు సంవత్సరం నుంచి చెప్తా అంటున్నావు, చెప్తలే ఏంటి భయ్ అన్నప్పుడు ఏం లేదు, యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు చాలా ఆర్గ్యుమెంట్ అయింది. కోపడ్డా, నువ్వు మన దేవుళ్ళ గురించి నువ్వు చెప్పాల్సింది నువ్వు ఎందుకు చెప్పలేదు, మరి వాళ్ళ బ్రిటిష్ మతం గురించి ఎందుకు చెప్తున్నావు అంటే ఆయన ఒకటేమన్నా అంటే, అమ్మ నేను బ్రిటిష్ మతం గురించి నేను చెప్పట్లేదు, నిజమైన దేవుని గురించి నేను చెప్తున్నా. యేసు ప్రభు మరి మాట్లాడే దేవుడు, యేసు ప్రభు శాంతినిచ్చే దేవుడు అని చెప్పిండు. మరి ఆర్గ్యుమెంట్ చాలినప్పటికీ కూడా వాళ్ళ ప్రియపితలంతా పూజారులు ఉన్నారు, పంతులు ఉన్నారు. ఆయన దగ్గర ఎప్పుడు నేను బైబిల్ ఉండడం చూడలేదు, కానీ ఆ రోజు ఆయన యేసు ప్రభుని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. మరి యేసు ప్రభు మాట్లాడుతూ దీని కొరకు నేను చాలా సంవత్సరాలుగా ఇంచుమించు 21 ఇయర్స్ నుంచి నేను దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను 25 ఇయర్స్లో ఉన్నప్పుడు మరి ఆయన నుంచి మాట వచ్చింది, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, శాంతినిచ్చే దేవుడు. అంతేకాకుండా యేసుప్రభు పాపుల కొరకు భూమి మీద 2000 సంవత్సరాల క్రితం దేవదేవుడినప్పటికీ ఈ భూమి మీదకి వచ్చిండు. మరి పరిశుద్ధాత్మ చేత కన్యైన మరియమ్మ పుట్టిండు, పరిశుద్ధంగా జీవించిండు. 33 సంవత్సరాలు బతికి అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయడమే కాకుండా సర్వపాపుల కొరకు మరి శిలువ మీద రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తీరిలేసిండు. ఇప్పుడు ఆయన జీవంతో ఉన్నాడు, పరలోకం ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. పిలిస్తే పలికేతోడు అని చెప్పి నేను ఆశ్చర్యపోయినా. పిలిస్తే పలుకుతాడా? అవును పలుకుతాడని చెప్పింది. అందుకు నేనేం చేయాలి? ఆచార్యతగా మరి ఈ మతం, హిందూ మతంలో కొబ్బరికాయలు కొట్టడం, దాన ధర్మాలు చేయడం, వెంట్రుకలు ఇవ్వడం, మరి ఏవో అలా ఉంటాయి. అయితే నేనేమేం చేయాలంటే, ఆయన ఒకటి భూమి ఆకాశం అయినది నువ్వేమిస్తావు, వెండి బంగారం అయినది నువ్వేమిస్తావు, ఉన్నపాటున నీ ఉదయం ఇవ్వని చెప్పిండు. అంతే ఒక మాట ఏమన్నా అంటే, నువ్వు పాపివా కదా అని చెప్పిండు. అంటే నేనైతే ఆయనతో ఏం చెప్పిన అంటే, అవును భయ్, అది నాకు తెలుసు నేను పాపినని, అది నీకు తెలుసు, నువ్వు పాపివి నేను పాపినే, అది నిజమే, ఏం లేదు. పాపుల కొరకు యేసుప్రభు వచ్చింది కాబట్టి యేసుప్రభు నేను పాపి, నన్ను క్షమించిన తర్వాత నువ్వేం అడుగుతావు అడుగు అని చెప్పాను. శాంతి కాదు ఏదో అడుగు అన్నాడు. చెప్పాడు సరే అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాలి అంతే అన్నప్పుడు మత్తయి సువార్తలో 7:7 ఉంటుంది, అడుగుడు ఇవ్వను, తట్లు తెరువను, వెతుకుడు దొరకను అని చెప్పి ఆ మాట తీసుకొని నాకు సందేశం అందించాను. కానీ ఆయన దగ్గర ఎప్పుడు నేను బైబిల్ ఉండడము నేను చూడలే. ఇంచుమించు ఆయన 2 డబుల్ పీజీ చేసిండు. మరి ఆయన ఏ బుక్ పట్టుకున్నా మరి 2-3 రోజులు కూడా కంప్లీట్ చేస్తారు అటువంటి వ్యక్తి. అది ఆ వ్యక్తి ఈ మాట చెప్పినప్పుడు నేనేం చేయాలని చెప్పినప్పుడు, ఏం లేదు యేసుప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, ఆ తర్వాత నువ్వు జ్ఞానం అడుగుమని చెప్పింది. సరే అని చెప్పి జ్ఞానం కదా నేను అడుగుతా, నాతోని దేవుడు మాట్లాడాలి అంతే. మా ఇంటికి వచ్చేసరికి నేను ఓల్డ్ సీట్లు లాగుతూ ఉంటాను కాబట్టి ప్రతిరోజు 1-2 నైట్ అవుతుంటే మరి అట్లా వస్తుంటే మరి లేట్గా లేస్తుంటే ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతాడంట, యేసుప్రభు మాట్లాడుతుంటారంట అని చెప్పి ఇంటికి వచ్చి మంచి హాయిగా నిద్రపోయిన ఆ రోజు మాత్రం. అయితే యథావిధిగా 10 గంటలకు లేచిన, 10 లేవడం కాకుండా వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేయడం కాకుండా కళ్ళు మూసుకొని యేసుప్రభు నా మటుకు నేను పాపిని, నన్ను క్షమించు,
నాకు జ్ఞానం ప్రసాదించే ప్రభు అని నేను అడిగినప్పుడు ఒక మెరుపు కనిపించింది నాకు. అంతేకాకుండా స్వరము స్పష్టంగా, నా కుమారుడా అది నీకు జరుగునుగా కన్నప్పుడు నా గుండెలోంచి అవతరించి మరి ఏదో బరువు వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇంచుమించు 200 కిలోలు వీపు మీద బియ్యం బస్తా కానీ మరి బరువు తూకున్నటువంటి బ్యాగ్ తీసినప్పుడు ఏ విధంగా మనిషికి అలకైతుందో నా గుండెలోంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. అప్పుడే నమ్మిన యేసుప్రభు నిజమైన దేవుడు అని. ఆ తర్వాత బయటకు వచ్చి నా ఇంట్లోకే యేసుప్రభు నిజమైన దేవుడు అని నేను చెప్పడం మొదలైంది. మరి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు యేసుప్రభు నామాన్ని ప్రకటిస్తాను, ఆయన సేవ చేస్తాను. ఒకవేళ క్రీస్తులో నేను లేకపోతే తప్పకుండా నేను భూమి మీద ఉండకపోతుంటే, ఒకవేళ భూమి మీద ఉంటే నేను తప్పకుండా జైల్లో ఉంటాను వ్యక్తిని. ఎందుకంటే మరి రకరకాల ఆ ఫీల్డ్లో నేను తిరిగినటువంటి వ్యక్తిని. రౌడీస్ నాకు తెలుసు, గుండాలు నాకు తెలుసు, మినిస్టర్ తెలుసు, లీడర్ తెలుసు, మరి స్మగ్లర్ తెలుసు. ఆ పరిస్థితి లోపల వాటన్ని నుంచి వదిలిపెట్టి ఈరోజు ఆయన నామాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను. నా మటుకు నేను చెప్తాను, యేసుప్రభు నిజమైన దేవుడు. ఆయన పిలిస్తే పలికే దేవుడు, పాపుల కొరకు వచ్చిన దేవుడు, మరి చెడిపోయిన దాన్ని బాగు చేసే దేవుడు. అంతేకాకుండా చెడిపోయిన నన్ను బాగు చేసిండు. ఈరోజు మరణించిన నా కొరకు పరలోక రాజ్యము ఉన్నదని నేను సూటిగా నేను చెప్పగలుగుతాను. 1991లో మే 1 రోజున దేవుడు నన్ను దర్శించడం జరిగింది. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను ఆయన సేవలో పరిచయం నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు అయితే అయ్యో నన్ను ఒక సువార్థికునిగా, మరి ఆయన వారసునిగా, మరి అంతేకాకుండా ఆయన ప్రవక్తగా, అంతేకాకుండా ఆయన కాపరిగా, మరి సంఘానికి కాపరిగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. మరి చిన్న చిన్న ప్రార్థనలు కూడా దేవుడు నాకు జవాబిస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా యేసుప్రభు కష్టంలో నష్టంలో ప్రతి రోజు నాతో ఉన్నట్టుగా నేను గమనిస్తూ ఉన్నా. మరి ఎప్పుడు నన్ను వదిలిపెట్టినట్టు నేను ఎప్పుడు చూడలేదు. మనుషులు వదిలిపెట్టేది కానీ దేవుడు నన్ను ఎప్పుడు వదిలిపెట్టలేదు. మరి దేవుని సేవలో ఉన్నా. అంతేకాకుండా కష్ట నష్ట సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు మాకు సాయం చేస్తూ ఉన్నాడు. మరి కొన్ని సందర్భాల్లో నాకు చెందినటువంటి వాళ్ళ కొరకు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు కార్యము చేసిండు. మరి మా 4th బ్రదరు మరి ఆ సమయంలో నేను నమ్ముకున్న కొత్తలో మరి తను ఇంచుమించు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మరి ఆయన టెంపరీగా మరి జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో 10 years చేస్తూ ఉన్నాడు. 10 years అయినప్పటికీ మనకున్నటువంటి ఆయనకు తెలిసినటువంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చిండు. మరి ప్రయత్నం చేసినప్పుడు కూడా పర్మనెంట్ కాలేదు. మరి ఆ రీసెంట్లో మరి ఏం జరిగిందంటే ఆయన పార్టీస్ మారిపోయినాయి, మా నేతలు మారిపోయారు, పార్టీ చేంజ్ అయినాయి. కాబట్టి మా అమ్మ ఒకరోజు మరి సాయంకాలం కూరగాయలు కోస్తూ మనకు మాట అంటే అప్పటికి ఆయనకు 3 పిల్లలు ఉన్నారు. మరి పిల్లలు కలవడు మొన్నటి వరకు టెంపరీ మరి ఏదో మొత్తాన్ని ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఉద్యోగం చేస్తూ ఉంటూ మరి కొత్త పార్టీస్ వచ్చినాయి కాబట్టి ఉన్న ఉద్యోగం ఉంటుందో ఊరితో తెలియదు. కానీ మరి ఎట్లా పిల్లలు కలవన్నారు అన్నప్పుడు నాకు ఆ మాట వినిపించినప్పుడు మరి నేను పార్టీలు మారవచ్చు, రాజ్యాలు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ నా దేవుడు మారడు కదా. మరి ప్రార్థిస్తాను నా సోదరుని కొరకు అని చెప్పి మరి నా రూమ్లోనికి వెళ్ళి ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి నా డోర్ పెట్టుకొని, ప్రభా నా మటుకు నేను ఈ రాజ్యం ఉన్నా, నా సోదరుడు మరి ఉన్న ఉద్యోగం పోతా అనుకుంటా ఉన్నాను ఆయన. మరి నిశ్చితమైతే ఆయనకు ఉద్యోగం తెచ్చినప్పుడు ఒక వెలుగు మధ్యకు వచ్చి నా కుమారుడు నేను జరిపిస్తున్నాను చెప్పిండు. సంతోషంగా బయటకు వచ్చేసిన మరి 10 సంవత్సరాలుగా మరి ఆయనకు ఉద్యోగము పర్మనెంట్గా అంది, డబ్బులు ఇచ్చిన అంది. 10 రోజుల్లో మరి ఆయన తీసుకొని వచ్చిన పర్మనెంట్ అయిందమ్మా అని చెప్పి మా అన్న అక్కడ తీసుకొచ్చినప్పుడు నాకు చాలా సంతోషమైంది. మరి ఆయనకు అయిన దానికన్నా నాకెంతో సంతోషమైంది. సమస్త మహిమకంత ప్రభువులు దేవుని కలుగాక. మరొక విషయం ఏంటంటే ఇట్లనే ఇంకోసారి మా ఎల్ఎల్ బ్రదర్ ఉన్నాడు. మా ఎల్ఎల్ బ్రదర్కి 3 కూతురు కొడుకు, 3వ ఆమె మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఎంపీఎస్కి ఆమె ప్రిపేర్ అయింది. అయితే నేను ఒకరోజు ఇట్లనే కలిసినప్పుడు, అమ్మ మరి నీ మటుకు నువ్వు విశ్వాసం ఉంచి కావాలంటే డైరీ రాసుకో, నీకు డాక్టర్ సీట్ ఇస్తానని చెప్పిన తర్వాత వచ్చింత ఆ ఇయర్ కాలేదు కానీ మరి నెక్స్ట్ ఇయర్ ఆమెకు ఎంపీఎస్ ఇచ్చిండు. ఎంఈఎస్ కంప్లీట్ అయ్యే మూమెంట్ లోపల మరి నాకు మాకు చెందిన వాళ్ళు మరి ఆమె కొరకు మహం చేయాలని చూసినప్పుడు మరి ఇట్లనే ఒక సంబంధం మా మదర్ అంటే మా అన్న బిడ్డకు మానమవుతుంది. మా మదర్ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మరి దేవునామాన్ని బట్టి పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు
మన డాక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్లో మినిస్టర్లు కూడా ఉన్నారు. ఆ సమయంలో చాలామంది ఫలానా కుటుంబంలో ఫలానా వ్యక్తులు మన కుటుంబంలో మరి ఆయన డాక్టర్ కూడా వెతుకుతున్నారు అన్నప్పుడు మరి వాళ్ళ దగ్గర వాళ్ళు బంధువులు కాబట్టి మా మదర్ ఏం చేసిందంటే, అమ్మ మా దగ్గర మన్మరాలు ఉన్నది, ఎంబీబీఎస్ చేస్తున్నది, మరి కావాలంటే మీరు వచ్చి చూస్తే మా మన్మరాలు మీకు చూపిస్తామని చెప్పినప్పుడు వాళ్ళు ఒక మాట ఏమన్నారంటే, కోటీశ్వర్లు మరి క్యూ కట్టిర్రు కోట్లు ఇస్తామని చెప్పి అన్నప్పుడు మరి ఏమేమన్నా అంటే, అమ్మ మా దగ్గర కోట్లు లేవు కానీ మా మన్వరాలు ఎంబీఎస్ కంప్లీట్ అవుతుంది, మరి బాగుంటుంది, అవసరం అనుకుంటే మీరు వచ్చి చూడొచ్చు అన్నప్పుడు వాళ్ళు నోట్ చేసుకున్నారు. దగ్గర బంధువులు కాబట్టి వాళ్ళు వచ్చారు, మరి చూసుకున్న తర్వాత అంతట పోయిన తర్వాత మరి ఎక్కడ వాళ్ళకి నచ్చలేక మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ఎంతైనా డబ్బులు ఇవ్వండి మేము చేసుకొని పోతామని చెప్పి అట్లా ఆ కోటీశ్వరుని సంబంధము వచ్చింది. సమస్త మహిమకంత ప్రభువులు నేను కలుగాక. నా మటుకు నేనేం చేసిన అంటే, అట్లా చెప్పినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభు నిశ్చితమైతే నిజమే మరి కోటీశ్వర్లు ఇస్తే కోట్ల నిశ్చితమైతే ఈ సంబంధం కుదుర్చు ప్రభు అని ప్రార్థించినప్పుడు దానికి జవాబుగా మరి నాకు అన్న కూతురు అవుతుంది, మ్యారేజ్ చేసిండు, కోట్ల సంబంధమైనది. మరి వాళ్ళ దాంట్లో మినిస్టర్లు కూడా ఆయన ఉన్నారు. దేవునికి సమస్తమేమ. నాకు కజిన్ సిస్టర్ అవుతుంది, మా చిన్నమ్మ కూతురు, ఆమెకు మ్యారేజ్ అయింది, చిన్న పిల్లలు 2 బిడ్డలు ఉంటారు. వాళ్ళ సందర్భం లోపల ఆమె హస్బెండ్ మరి పేరు మోసిన మరి పెద్ద రౌడీ, మరి ఆ రౌడీతో తిరిగిన వ్యక్తి, ఈయన కూడా రౌడీజంలో దిగిన వ్యక్తి. అనుకోని రీతిగా కొన్ని ఆయనకు సమస్యలు ఎదురైనప్పుడు మరి పాయిజన్ తీసుకున్నాడు. పాయిజన్ తీసుకున్న తర్వాత ఇంచుమించు మరి కొమ్మలు వెళ్ళిపోయినప్పుడు యశోద హాస్పిటల్లో ఆయన జాయిన్ చేశారు. 1 month అయిపోయింది. డాక్టర్ ఏమన్నంటే 1 రోజు 2 రోజులు ఆయన చనిపోయేటట్టున్నాడు, మరి ఎవరైనా ఉంటే చూసుకొని వెళ్ళండి, ఈ వ్యక్తిని తీసుకుపోరని చెప్పారు. నిజంగా అక్కడ క్యూ ఉన్నది. మరి మా మదర్ ఏమన్నదంటే, ఇట్లా మరి చెల్లె వాళ్ళ హస్బెండ్ చనిపోయేటట్టుందంట, నువ్వు మనమిద్దరం వెళ్దాం, కానీ ఒక్క మాట ఏం చేయాలంటే నువ్వు మాత్రం అక్కడ యేసు గురించి చెప్పొద్దని చెప్పింది. అయితే నామని నేను అనుకున్నా, సరే అన్న నువ్వు చెప్పని చెప్తా ఉంటాను అనుకున్నా. మనసులో అట్లా అనుకొని అక్కడ వెళ్ళినా. అనుకున్నట్టే యశోద హాస్పిటల్ పోయినాం. నిజంగా ఇంచుమించు 30 మంది మరి వెయిటింగ్లో ఉన్నారు, మరి లైన్ కట్టున్నారు ఆయన చూడడానికే. మరి ఒక రోజు కూడా ఆయన చనిపోతారు అన్నట్టుగానే ఉన్నారు. అయితే మాకు వచ్చింది, మా లైన్ వచ్చి మేము కూడా వెళ్ళిపోయినాం, లోపలికి ఐసీయూలో వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ చెల్లెని చూడగానే మరి చాలా బాధ అయింది. ఆ మనిషి పండ పెట్టుకున్నాడు, ఎట్లుండండి చనిపోయినట్టుగానే ఉన్నాడు ఆయన. అక్కడ 2-3 కూడా ఉన్నారు, వాళ్ళు మా బావ వాళ్ళ అన్నలు అక్కడ ఉన్నారు, చెల్లె కూడా అక్కడ ఉన్నది. అది చూసి నాకు వేదన అయిపోయింది. అయిన తర్వాత చెల్లి దగ్గర పోయినమ్మ, ఏసయ్య నన్ను కనికరించి నా భర్తకు జీవం పోయి అని చెప్పమ్మా అని చెప్పిన. అంతే. నేను ఎట్లయితే చెప్పినో మరి దాహమున్నోళ్ళకు నీళ్ళు కానీ ఎట్లా తీసుకుంటారో అట్లా నేను చెప్తుండగానే ఆమె రిపీట్ చేసింది అట్లని, మనసులో నోటితో చేసినప్పుడు ఎట్లా చెప్పినో ఎట్లా రిపీట్ చేసిందో అట్లా నా కళ్ళ ముందు, ఆమె కళ్ళ ముందు అక్కడ చూస్తున్నాం, వారి కళ్ళ ముందు బాడీ డెడ్ బాడీలా ఉండే. అప్పుడే ఇంత పైకి లేచి ఆ బెడ్ మీద ఇంత పైకి లేచి కళ్ళు తెరిచిండు, అట్లనే పడిపోయాడు. ఎట్లా లేచిండు అట్లనే వారం లోపల ఆయన బయటికి వచ్చిండు. ఇప్పుడు సచివ లెక్కల్లోనే మన సమస్త మహిమగంధ ప్రభులు ఆయన కళ్ళు దాక. అంతేకాకుండా ఇట్లనే మా ఫాదర్కి మరి ఇంచుమించు మా ఫాదర్ 87 సంవత్సరాలు బతికిండు. మరి 75-77 ఉన్నప్పుడు ఆయనకు మరి బ్లడ్ పడ్డది, నోట్ల నుంచి బ్లడ్ పడినప్పుడు మరి కేర్ హాస్పిటల్కి అట్లా తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ ఏమన్నారంటే, ఈయన ఏం తాగుతాను ఏం చేస్తానంటే, బిజినెస్ చేస్తారు జనరల్గా, ఇంతకుముందు బిజినెస్ చేసిండు, ఫ్రీగానే ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఒక మాట ఏమన్నారంటే, ఈయనకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే అవును చిన్నప్పటి నుంచి స్మోక్ చేస్తారు కాబట్టి కష్టమే. అంతేకాకుండా బలహీనం ఉన్నాడు కాబట్టి అది ఎండోస్కోప్ చేయాలో ఒకవేళ చేసినా కూడా గ్యారెంటీ, అది ఎండోస్కోప్ చేయడానికి కూడా అది అంత టెస్ట్ అంత బలంగా లేడు పరీక్ష చేయడానికి. అయినప్పుడు చేసినా కూడా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయితే అవ్వచ్చు, లేకపోతే కాకపోవచ్చు. మేమైతే దానికి గ్యారెంటీ ఇవ్వమని చెప్పింది అనమాట. ఎందుకంటే ఆయన చాలా బలహీనమైండు బ్లడ్ పడినప్పుడు. సరే అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు నాకు అనిపించిండు, నాకు సమస్తం సాధ్యం అన్నప్పుడు మరి ప్రేయర్ తీసుకొని, ఒక ఆయిల్ తీసుకొని, కొబ్బరి నూనె తీసుకొని దానికి ప్రార్థన చేసి, మరి నాన్న నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రే చేసి పెడుతున్నా అని చెప్పి ఆయన ఛాతీ పెట్టినప్పుడు మరి
కొన్ని లక్షలైతే అన్నప్పుడు, లక్షలైనా కూడా మరి అది గ్యారెంటీ లేదని బతుకుతారని చెప్పినప్పుడు మరి ఇంచుమించు మా ఫ్యామిలీ డాక్టర్ తర్వాత తీసుకెళ్ళాం. తీసుకున్న తర్వాత 1000-2000తోటి ఆయన హీల్ అయిపోయాడు. మరి ఇంచుమించు ఆ తర్వాత 10 ఏళ్ళు మా నాన్న బతికిండు. 87 సంవత్సరాలు మనం బ్రతికిండు. మా దేవుని సంధికి వెళ్ళిపోయిన. సమస్త మహిమకంత ప్రభువులు దేవునికి కలుగుగాక. దేవునికి స్తోత్రం. మరి 2014లో నేను సేవలో ఉన్నప్పుడు, ఇప్పటి కూడా సేవలో ఉన్నా, ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఒకటేంటిదంటే, ఎవరన్నా రాష్ట్రం కొరకు కానీ, దేశం కొరకు కానీ, క్రైస్తవుల కొరకు కానీ, విశ్వాసుల కొరకు కానీ, మరి లీడర్స్ కొరకు కానీ, ఎవరన్నా మరి కష్టంలో నష్టం ఉన్నప్పుడు దేవుడు నాకు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమంటాడు. మరి చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ సమయంలో 2014లో మరి జగన్ గారు మరి అప్పటికి 16 నెలలు అయిపోయింది తను జైల్లో ఉండి. మరి ఆయన కొరకు అనేక రోజులుగా మరి ఇంచుమించు అప్పటికి 2-3 నెలలుగా నేను ప్రార్థిస్తూ ఉన్న. ఒక రోజు ఇట్లనే ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆయన కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, వెళ్ళు చెప్పు నేను విడిపిస్తున్నా అని చెప్పిండు. మరి చెప్పినప్పుడు వాళ్ళ అడ్రస్ నాకు తెలియదు, జగన్ అడ్రస్ ఎక్కడ తెలియదు. జగన్ మాత్రం ఆ సమయంలో ఆయన జైల్లో ఉన్నాడు. మరి దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు నాకు అడ్రస్ తెలియనప్పుడు నేను నీకు అడ్రస్ అందిస్తా అని చెప్పినప్పుడు, నాకు చెందినటువంటి సంఘస్థులను పంపించినప్పుడు, ఆయన సాక్షి న్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్ అడ్రస్, ఇంటి అడ్రస్ చెప్పారు. సరే అని చెప్పి ఆఫీస్ అయినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంచుమించు 30 మంది ముందుకు వచ్చి, ఎవరు అన్నప్పుడు ఏం లేదు, విజయమ్మని కలవాలనుకుంటాము మాట్లాడిందంటే, అప్పటికి 4-5 అవుతుంది. ఇప్పటి వరకు ఉండే వెళ్ళిపోయింది. అయినా కూడా ఎందుకు రావాలనుకుంటున్నాం, ఎందుకు వచ్చాను, ఏం మాట్లాడుకుంటే నేను ఒకటేం చెప్పినంటే, ఏం లేదు, నేను ఓల్డ్ సిటీలో రాజులో ఉంటాను, మాస్టర్ గారిని. మరి దేవుడు కొన్ని మాటలు విజయమ్మ గారికి కొన్ని మాటలు చెప్పమన్నాను అన్నప్పుడు నా మేనేజర్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత చెప్పు అన్నప్పుడు ఆయన ఒక మాట ఏమన్నారంటే, నేను ఇదే చెప్పిన, ప్రార్థిస్తుంటే దేవుడు విజయమ్మ గారికి 2 మాటలు చెప్పడానికి వచ్చిందంటే, ఒక మాట ఏమన్నారంటే, గల్లీ నుంచి ఇంటర్నేషనల్ వరకు స్పీకర్స్ ఉన్నారు, మరి మీరు ఒకరు తక్కువ వచ్చారా అన్నట్టుగా అన్నాడు అనమాట. నేను ఒకటేమన్నా, నాకు తెలుసు గల్లీ నుంచి ఇంటర్నేషనల్ వరకు స్పీకర్ తెలుసు, పాస్టర్ తెలుసు, ఆయన అల్లుడు కూడా ఇంటర్నేషనల్ స్పీకర్ నాకు తెలుసు, కానీ నాకు దేవుడు చెప్పిండు మరి 2 మాటలు చెప్పమన్నప్పుడు చెప్పడానికి వచ్చాను. అంటే సరే, ఇప్పటి వరకు ఉండే ఇప్పుడు లేదు కాబట్టి లోటస్ ఫండ్ అనే ఇక్కడ కొద్ది దూరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అమ్మగారిని కలవండి అన్నప్పుడు సరే అని చెప్పి, అది కూడా అడ్రస్ తెలియదు, అడ్రస్ తెలుసుకొని పోయినాం. పోయేసరికి ఆమె చాలా టైర్డ్ ఉందని చెప్పారు, నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. అపాయింట్మెంట్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత చాలామంది లీడర్స్ కూడా ఆమె ఇంటి చుట్టూ క్యూ కట్టారు. ఆ క్యూలో కూడా మేము పోయినప్పుడు మాకు వాళ్ళ తర్వాత మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత మరి యెషయా గ్రంథంలో 19-20 ఉంటుంది, దుఃఖదినములు సమాప్తం అని చెప్పి పోయిన తర్వాత ఒక మాట ఏం చెప్పారంటే, అమ్మ ప్రార్థిస్తున్నప్పుడు మరి జగన్ బాబు గురించి కొన్ని విషయాలు దేవుడు చెప్పిండు. మరి ఇంకో విషయం ఏంటంటే, మరి వైఎస్ గారు మరి సీఎం గారు మరి సరైన రీతిలో మరి ఆయన మంచిగా ఉండింటే పిఎం కూడా చేస్తున్న దేవుడు, కానీ మీరు విగ్రహాలను చేశారు కాబట్టి మరి అట్లా జరిగింది. మరి ఇప్పటికైనా మీరు విగ్రహం చేయొద్దు, మరి జగన్ గారిని దేవుడు విడిపిస్తా అంటున్నాడు, మరి విగ్రహం చేయొద్దు, మీ దుఃఖదినం సమాప్తం నేను చెప్పినప్పుడు ఆమె ఒక మాట ఏమన్నా అంటే, అయ్యా మేము విగ్రహాలు ఏం చేస్తాము, కానీ మరి కొన్ని పరిస్థితిని బట్టి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడ వెళ్ళినా మేము బైబుల్ పట్టుకొని మేము ప్రకటిస్తున్నాం అన్నట్టు చెప్పింది. అయినప్పటికీ కూడా ఇది దేవుని మాట అమ్మ, మరి దేవుడు చెప్తుంది కాబట్టి అని చెప్పేసి వచ్చేసినాం. వచ్చిన తర్వాత మరి 16 నెలల వరకు వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. నాకు తెలిసినంత మటుకు నేను యూట్యూబ్లో చూసిన, మా టీవీలో చూసిన, వాళ్ళు ఎంత ప్రయత్నం చేయాలో అంత చేశారు, డబ్బులతో చేశారు. వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆయన విడుదల కాలేదు. మొత్తానికి దేవుడు చెప్పిన తర్వాత అక్కడ మాట రిలీజ్ అయిన తర్వాత 16 నెలలు కాలింది, 16 రోజుల పూట ఆయన బయటకు వచ్చిండు. మరి ఆ తర్వాత సిస్టర్ షర్మిల గారు కూడా ఆ సాక్ష్యము టీవీలో కూడా ఒక ప్రవక్త వచ్చి మా అన్న గురించి ప్రవచించినప్పుడు మా అన్న రిలీజ్ అయ్యని చెప్పి ఆమె చెప్పడం కూడా జరిగింది. అది కూడా మేము విన్నాం. సమస్తమైన గంత ప్రభువులు దేవుని కలుగాక. మేము యమనప్రాయంలో యేసును కొత్తగా నమ్ముకున్నప్పుడు నాతో పాటు అంత ఇంటి ప్రాయంతో ఉన్నటువంటి స్నేహితులు నమ్ముకున్నారు. మేము ఒక హోటల్లో కూర్చొని గ్యాదర్ అయ్యి ప్రతిరోజు మరి అక్కడ టీ తాగుతూ మరి బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే, ఆ సమయం లోపల నాతో పాటు 2-3 ఫ్రెండ్స్, అందులో బ్రాహ్మణ్ ఉన్నారు, అందులో గౌడ్స్ ఉన్నారు, అందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఆ సమయంలో మేము టీ తాగుతున్నాం. టీ తాగిన తర్వాత ఒక క్లీనర్ బాయ్ వచ్చి మరి టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటే, యేసుప్రభు నాతో ఏమన్నారంటే, నా కుమారుడా, ఆ బిడ్డకు నేను ప్రేమిస్తున్నాను చెప్పమని చెప్పాను. చెప్పినప్పుడు
స్వరం వినిపించింది మంచిగా, స్పష్టంగా వినిపించినప్పుడు కూడా మరి నేను చెప్పాలన్నట్టుగా నేను చెప్పలేదు. మరి ఆగినప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి స్నేహితుడు, ఆయన బ్రాహ్మణ్, ఆయన కూడా నమ్ముకున్నాడు. ఆయన ఏమన్నంటే అమర్ యేసుప్రభు గురించి చెప్పు అని చెప్పిండు అంతే. అయితే దేవుడు నాకు ఆల్రెడీ చెప్పినప్పుడు కూడా నేను చెప్పలేదు కాబట్టి క్షమాపణ బ్రదర్ అని పిలిచి యేసుప్రభు నేను ప్రేమిస్తున్నా అని చెప్పినాం అంతే. ఇదే ఒక మాట చెప్తుంటేనే ఆ పిల్లడు ఇంచుమించు 18 ఇయర్స్ ఉంటాడు. మరి కళ్ళకించి నీళ్ళు కారుతూ ఉన్నాయి. అన్న నేను చాలా మంచిగా బ్రతికి వచ్చినోడిని, ఆంధ్రాలో మంచి బిజినెస్ చేస్తున్నాను, అప్పుల పాలై ఇంటి చుట్టూ అప్పుల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మరి ఆ సమస్యను ఎదుర్కోలేక మరి సూసైడ్ చేసుకొని ఇక్కడ వచ్చిన ప్రస్తుతానికి పనిచేస్తున్నా. కానీ నేను ఒకటి ఏమనుకుంటున్నా అంటే సూసైడ్ చేసుకుంటే అయిపోతా అనుకుంటున్నా అన్నప్పుడు ఏం లేదు, యేసుప్రభు నేను ప్రేమిస్తున్నాడు, యేసుప్రభు బాగు చేస్తున్న పరిస్థితులు బాగు చేస్తా అని చెప్పి యేసుప్రభు పాపుల కోరు మరణించి తిరిగి అని చెప్పిన తర్వాత కన్ఫ్యూజింగ్ ప్రార్థన చేపించినాము. చేసిన తర్వాత ఒక 15-20 రోజులు అక్కడనే ఉండడం, తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 20 రోజులకు ఇంచుమించు 4 రోజులు డిస్టెన్స్లో మా ఫ్రెండ్ రాఘవరత్న అని చెప్పి నాంపల్లి హోటల్ ఉన్నది. అక్కడ నాంపల్లి ఏమంటారు టవర్ ఉన్నది. 4th ఫ్లోర్లో అన్ని బిజినెస్ క్యాబిన్ సెక్షన్స్ ఉంటాయి. అక్కడ ఆ క్యాబిన్ సెక్షన్లో మా ఫ్రెండ్ ఒక క్యాబిన్లో అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఆయన కలవలేకపోయినాం. ఎప్పుడైతే మేము చెప్పినటువంటి ఫ్రెండ్ కూడా అక్కడ బిజినెస్ చేస్తాం అనమాట. అక్కడ కలవలేకపోయినప్పుడు కలిసి దేవుని గురించి మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం అన్నప్పుడు ఒక పిల్లోడు వచ్చింది ఇక్కడ మధ్యకు వచ్చి నమస్తే అని చెప్పిండు. నమస్తే అని అంటున్నాడు, ఎవరని చెప్పి నేను నమస్తే పెట్టినా. ఆశ్చర్యపోయిన ఎవరు అన్నప్పుడు ఎవరు అన్నప్పుడు లేదు మనం చెప్పినాం చూడు, సువార్త చెప్పినాం చూడు, ఆ చంద్రమౌళి అబ్బాయి అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంచుమించు నెల డిస్టెన్స్ లోపల హోటల్లో కనిపించిన వ్యక్తిలో లేడు. ఆయన చదువుకున్నాడు కాబట్టి 15 రోజుల తర్వాత అక్కడ ఉన్న తర్వాత 15 రోజుల లోపల ఆయన ఏం చేసిందంటే ఆయన డ్యూటీ దొరికింది, మొత్తం మారిపోయాడు. మొత్తం ఆయన డ్రెస్సింగ్ అంతా మొత్తం మారిపోయింది. 15 రోజుల లోపల ఆయన మొత్తం మారిపోయాడు. అదేవిధంగా యేసుప్రభు నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చినా అని చెప్పాను. చాలా సంతోషమైన ఆయన పట్ల నాకు ఒక బైబిల్ కూడా ఇచ్చినాం. ఇంకో విషయం ఒకటి ఏం చెప్పిందంటే, అన్న మా ఇంటికి కూడా నేను లెటర్ రాసి పంపించాను, నేను చావలేదు, బ్రతుకుని మంచిగా ఉన్నా అని చెప్పాను. చాలా సంతోషమైంది. బైబిల్ చదువుతున్నాడు అయినప్పటికీ. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఒక హోటల్లో కలిసాను. ఏమన్నా ఇప్పుడు డ్యూటీ బాగా చేస్తాను అంటే, అన్న లేదు మా తమ్ముడు వచ్చాను, మీరు ఇచ్చిన బైబిల్ మా తమ్ముడికి ఇచ్చిన, అంతేకాకుండా ఇప్పుడు నేను సొంతంగా బిజినెస్ చేస్తున్నా అని చెప్పాను. నేను ఒక నమ్మితే ఏంటిదంటే ఇప్పుడు గొప్ప బిజినెస్ అయి ఉంటారని చెప్పి నేను నమ్ముతా. సమస్త మహిమ గంత ప్రభావాలు మా తండ్రికి కన్ను కాక. చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడును గాక. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్. ఇప్పుడు మీరు ఒకప్పుడు కట్టర్ హిందూ అని చెప్పారు. సో మీరు అసలు బొట్టు లేకుండా బయటికి వచ్చేవారు కాదు అన్నారు. సో ఆ బొట్టు గురించి ఏదో చెప్పారు మీరు, 3 కలర్స్ అని. ఏంటి బ్రదర్ అది? అంటే రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి, వైట్ ఒకటి. రెడ్ ఏమో జనరల్ సంబంధించిన దేవుళ్ళకి సంబంధిస్తుంది, ఎల్లోనేమో ఇట్లా మాతకు సంబంధించింది, వైట్ ఏమో సిటీ షాపుకు సంబంధించింది. అది తప్పకుండా వారంలో 3 నేను పూజలు చేస్తుంటే ఒకటి. అదే బొట్టు లేకుండా మీరు అసలు బయట అది హిందూయిజం లాగా హిందూకు తప్పకుండా అన్నట్టుగా నిష్టతో నేను పెట్టుకుంటుంటే, అందులో భక్తి పరులను కూడా అట్లా వెళ్తుంటే. అది బొట్టు లేకపోతే మీరు సిగరెట్ తాగుతుంటే కదా, అది బొట్టు వెళ్ళిపోయింది కదా అని చెప్పి తప్పకుండా నాకు బొట్టు ఉండాలి, నేను హిందువుని కదా అని చెప్పి ఆ బొట్టు ఎక్కడున్న హోటల్స్ కూర్చొని ఆయిష్ తాగింది ఆయిష్ పెట్టుకుంటుంటే, సిగరెట్ యాష్ అయినా బొట్టు ఉండాలి పెట్టుకుంటుంటే. ఓకే అట్లా. ఓకే చాలా. అయితే మీరు ఒకప్పుడు చాలా విగ్రహారాధన చేసేవాళ్ళు కదా బ్రదర్? అవును. మరి మీరు హనుమంతుడి పూజలు చేసేవారు, సాయిబాబా పూజలు, షిరిడి మాతా పూజ, షిరిడి వెళ్ళేవారు, తిరుపతి వెళ్ళారు, గుట్ట కూడా వెళ్ళారు. సో ఇంత పూజ చేసేవారు. మాంత్రికుల దగ్గర కూడా, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి నేను తాయితలు కట్టించుకుంటుంటే. ఇంత పూజ ఇంత చేసేవాళ్ళు, క్రీస్తు అన్నా క్రైస్తవులన్నా మీకు ఇష్టం ఉండేది కాదు, బ్రిటిష్ మతం అనుకునేవారు. యేసుప్రభు అంటేనే బ్రిటిష్ మతం అనుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళకే ఆయన దేవుడు, అందరికి దేవుడు కాదు. అటువంటి ఆలోచన కలిగిన మీరు, అటువంటి మైండ్ సెట్, అటువంటి ఫ్రెండ్స్ తో, మాంత్రికులతో, పూనకాలు వచ్చి తిరిగే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో తిరిగే మీరు ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకున్నప్పుడు అదే మాంత్రికులు, అదే ఫ్రెండ్స్, అదే రౌడీ షీటర్స్ ఎవరైతే మీ గ్యాంగ్ ఉండేదో వాళ్ళందరూ మరి మీకు వాళ్ళ రియాక్షన్ ఏంటి? కొంతమందికి బైబిల్స్ కూడా ఇచ్చిన, కొంతమందికి సువార్త ప్రకటించిన, వాళ్ళు కూడా నిజమైన దేవుడు యేసుప్రభు అని చెప్పిన. వాళ్ళు కూడా ఏం చెప్పినంటే, మీరు చేస్తున్న దాన్ని బట్టి మీకు సంతోషం ఉండదు, శాంతి ఉండదు,
కానీ నీ దేవుణ్ణి మొక్కితే నమ్మితే తప్పకుండా మీకు శాంతి ఇస్తుందని చెప్పి నా మటుకు నేను సువార్త ప్రకటించి మరి వాళ్ళని వదిలిపెట్టేసుకున్నాను. వేసుకొని నమ్ముకున్నాడు, ఆయన సపరేట్ అయిపోయిన అన్నట్టుగా తెలిసిపోయింది. ఇంకోటి బ్రదర్, ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. అవును. సో ఇప్పుడు ఏమంటారంటే, మాట్లాడితే ఒకటే మాట పదే పదే అంటూ ఉంటారు. ఏమని? ఈ క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, అవును, హిందువులు డబ్బులు కదా అర్థం, డబ్బులు తీసుకొని మతం మారుతున్నట్టే, హిందువులు కూడా ఒక రకంగా అవమానిస్తున్నట్టే. సో క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుస్తున్నారు అంటున్నారు. మరి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, ఆఫర్ చేశారా? మీరు ఎవరైనా డబ్బులు తీసుకొని మతం మారారా? నేను డబ్బులు తీసుకోలేదు, నేను డబ్బులు కూడా ఇవ్వను ఎవరు కూడా. అంతే, నేను డబ్బులు తీసుకొని మారలేదు. నేను శాంతి సమాధానం కోరి వెతికిన, యేసుప్రభువుకు ప్రార్థిస్తే నాకు శాంతిని ఇచ్చిన, సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా నాతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. ఒక స్నేహితుడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి తన కుమారునికి ఎట్లా సాయం చేస్తాడో అట్లా యేసుప్రభు నాకు సాయం చేస్తా ఉన్నాడు. అవును అవును విన్నాం, మీరు చెప్పిన సాక్ష్యం కూడా విన్నాము. నిజంగానే మీరు దేవుడి స్వరం విని ఎంతో మందికి దేవుని ద్వారా అద్భుతాలు జరిగించండి. అయితే ఇప్పుడు మరి మీరు యాక్చువల్గా ఇక్కడ చెప్పింది ఏంటంటే, మీరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, మీ గవర్నమెంట్ జాబ్, మీ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్, డబ్బులు తీసుకుని మతం మారాల్సిన అవసరమే లేదు. అది మీ ఇంట్లో రియాక్షన్ ఎలా ఉంది? ఆ మతం ఎందుకు పుచ్చుకున్నావు, మన వేరు, మనదంతా వేరు అని మీకు ఏమైనా అభ్యంతరపరిచారా? కొన్నిసార్లు అభ్యంతరపరిచారు యాక్టివిటీస్ ద్వారా, కొన్నిసార్లు కూడా నీది మీకే, మాది మాకే అన్నట్టు కూడా వాళ్ళు అని చెప్పారు. అప్పుడు వారి పూజల్లో మాత్రం నేను అవాయిడ్ చేస్తుంటే, ఇక నేను కొన్నిసార్లు వాళ్ళ అవసరాలు అక్కడ ఉన్నప్పుడు అయితే ప్రార్థన కొడతారు, ఇప్పటి కూడా కొడతారు వాళ్ళు. అవసరం తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళ యాక్షన్ ఏముంటుంది అంటే, మీ దేవుడు మా దేవుడు అన్నట్టుగా ఉంటారు. కష్టం మాత్రం వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. అదొకటైతే నిజమే, సత్యం. చాలా సంతోషం. అయితే మీరు ఓల్డ్ సిటీ లాల్ దర్వాజాలో మహంకాళి టెంపుల్ దగ్గరలో మీది మందిరం ఉంది. మంచి కట్టర్ హిందూస్ ఉండే ప్లేస్లో మరి మీరు అక్కడ చర్చ్, ఆ తర్వాత క్రిస్టియన్స్ రావడం, కూడుకోవడం, దేవుని సేవ జరగడం, మీకు అక్కడ ఎలాంటి వ్యతిరేకాలు వచ్చాయి బ్రదర్? వ్యతిరేకతలు అంటే చాలా మందికి నేను నాది పాస్ట్ కూడా అందరికి చాలా మంది తెలుసు. చిన్నప్పటి నుంచి నేను గ్యాంగ్ మెయింటైన్ చేస్తుందని చెప్పి, నాది గ్యాంగ్లతో తిరుగుతుందని చెప్పి వాళ్ళు నా స్నేహితుడు కాబట్టి కొంతమంది ముందుకు రాకపోయినా చాటుకు చాలా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది అరే మారిపోయిండు, ఓ పిచ్చోడు అయిపోయినట్టు కూడా వాళ్ళు అట్లా చూస్తూ ఉంటారు. అందులో బంధువులు ఉన్నారు, అందులో స్నేహితులు ఉన్నారు, అందులో మిత్రులు ఉన్నారు, అందులో బస్తీ ప్రజలకు అందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు బస్తీలు ఇంచుమించు అక్కడ మంచిగా ఉన్న మంచి పొజిషన్ ఉంటుంటారు వాళ్ళు, గ్యాదర్ అయ్యేటోళ్ళు ప్రతి పూజకు. అటువంటి వాళ్ళు కూడా ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబానికి చెందిన వ్యక్తి ఇట్లా మారిపోయిండు, ఒకప్పుడు బాగానే ఉండే అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. మరి ఇంటర్నల్గా ఇంకో వైపు నుంచి కొంతమంది కూడా అగెన్స్ట్గా రకరకాలుగా మనకు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మహాకృపను బట్టి అది దేవుడు కొనసాగిస్తున్నాడు. ఓకే, చాలా సంతోషం బ్రదర్. మీరు సాక్ష్యం చెప్పేట ఒక మాట అన్నారు బ్రదర్, మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ గ్యాంగ్లో చాలా మంది మర్డర్ కూడా అయిపోయారని చెప్పారు, చనిపోయారు. సో మీరు ఇంకో మాట చెప్పారు, ఏమని? ఒకవేళ యేసుప్రభు నమ్మకపోయి ఉంటే నేను జైల్లోకైనా పోయేవాడినేమో అని. జైలు కన్నా వెళ్ళేవారు, లేదా మీరు మీ ఫ్రెండ్స్ లాగే మీరు కూడా మర్డర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుండే. అవుతుంటే అట్లా అవుతుంటే, ఎందుకంటే ఓసారి అప్పుడు ఇంచుమించు నేను 14 ఏళ్ళు ఉన్నప్పుడు, 13 ఏళ్ళు ఉన్నప్పుడు మరి 3 నెలలకు 3 monthsకి కర్ఫ్యూ అవుతూ ఉంటుండే. మరి నాకు ఇంకేంటిదంటే ఒక కోపం బాగుంటుండే. డ్రైవర్ కండక్టర్ కొట్లాట అయింది, అది ఎవరు కూడా చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నా. మరి ఫ్రెండ్ ఎక్కుతుంటే కింద పడినప్పుడు కండక్టర్ డ్రైవర్ కొట్టినప్పుడు లోపడేసారు. తర్వాత వాళ్ళు కంప్లైంట్ అనేది మమ్మల్ని వదిలిపెట్టేశారు. ఎక్కువ గొడవలకు వెళ్ళడం, గ్యాంగ్ మెయింటైన్ చేయడం ఇది ఉండేది. ఎవరి దగ్గర పోకపోతుండే, కానీ మా దగ్గరకు వస్తే మాత్రం మేము అది వదిలిపెట్టవద్దు అన్నట్టుగా ఉంటుండే. అయితే మీరు యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మిమ్మల్ని మరణం నుంచి, జైలు నుంచి ఒక రకంగా తప్పించేసింది. ఎందుకంటే ఆ చిన్నతనంలో ఇంచుమించు 18-19 yearsలో పట్టినాయి. మరి ఏమంటారు, దూల్పేటు, మరి మంగళాట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, చాలా పెద్ద, నాకు ఏజ్ మించిన వాళ్ళు, చాలా వాళ్ళు స్మగ్లర్స్ కూడా నాకు తెలిసినంత మటుకు. మరి గుడమ్మ తయారు చేసేటోళ్ళు, విస్కీ బ్యాన్ తయారు చేసేటోళ్ళు, గంధం చెక్కలు అమ్మటోళ్ళు, అటువంటి కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఒకవేళ ఇంకా డెప్త్గా అట్లనే పోతే నేను అది కూడా అవుతుంటున్నాము, కానీ దేవుడు నన్ను తప్పించాడు.
సో చాలా పెద్ద ప్రమాదం నుంచి, ప్రమాదం తప్పించింది. ఎందుకంటే ఫ్రెండ్స్ నుంచి అలా 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 వెళ్ళిపోతుండే, అట్లా కూడా ట్రావెల్ చేసినాం కొన్నిసార్లు, కానీ దేవుడు అట్లా నుంచి నన్ను దేవుడు తప్పించింది. ఓకే, చాలా చాలా సంతోషం బ్రదర్. సో మీ మీ జీవితంలో ఆశ ఏంటి అంటే మీరు దేవుణ్ణి చూడాలా, దేవుని స్వరం వినాలా? దేవుని చూడాలా. ఎందుకు అది నాకు అనిపించింది అంటే, మరి నేను వెతుకుతున్నటువంటి ఆ దారి లోపల నాకు ఏ దేవుడు మాట్లాడతలేడు నాతో, శాంతి సమాధానం లేదు. దాని కొరకు శాంతి సమాధానం కొరకు ఏం చేస్తా ఉన్నాను, నేను సిగరెట్లు తాగుతున్నా, ఫ్రెండ్ సర్కిల్తో కూడా, ఫ్రెండ్షిప్ తోటి కూడా వెతుకుతున్నప్పుడు ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు దొరకలేదు. ఆ రెస్టారెంట్లో పోయి విసుగుపోయిన దగ్గర నాకు అక్కడి నుంచి కూడా శాంతి సమాధానము అనేది దొరకలేదు. అక్కడ నాకు క్వశ్చన్ మార్క్ ఏంటి వచ్చిందంటే, మరి చనిపోయిన వ్యక్తి అయితే చనిపోయి ఉంటాడు, మాట్లాడడు, బ్రతికిన వ్యక్తి మాట్లాడతాడు. మరి దేవుడు ఎందుకు అంతకన్నా పవర్ఫుల్ ఉండాలి? మరి నేను పూజిస్తున్నటువంటి దేవుడు నాతో ఎందుకు మాట్లాడతలేడు? వెంట్రుకలు ఇచ్చిన మరి పూజారుల మీద కూడా 30 సెకండ్లు, ఒక్కొక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవుడు కనిపిస్తారు, అట్లా కూడా కనిపించలేదు. మళ్ళీ వాళ్ళు బతుకులను చూస్తే వాళ్ళు కూడా అక్కడ గంజాయిలు తాగుతారు. మరి వాళ్ళ బతుకుల సంభాషణ, పూజారులు వాళ్ళు భయంకరంగా ఉంటుంది. అరే ఇటువంటి వాళ్ళు నాకేం ఇస్తారు, నెమ్మదిస్తారు అన్నట్టుగా నిజంగా వెతికినప్పటికీ నాకు ఎక్కడి నుంచి కూడా నాకు అది జవాబు, ఏ దేవుడు మాట్లాడలే, ఎక్కడి నుంచి కూడా నాకు శాంతి దొరకలేదు. సో మీకు శాంతి దొరకలేదు, దేవుని స్వరము ఎక్కడ వినలేదు. నేను ఎక్కడ ఎంత ప్రయాసపడినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎంత భక్తి చేసినా దేవుడు మీకు కనబడలేదు, ఆయన స్వరం మీకు వినబడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసుకో, జ్ఞానం మిమ్మల్ని అడుగు అని మీ బ్రాహ్మణ్ ఫ్రెండ్ చెప్పారన్నారు. సో ఆయన మీకు ఇచ్చిన సజెషన్ ని బట్టి మీరు దాన్ని సీరియస్ గా తీసుకున్నాం. ఏమో ట్రై చేద్దాం, యేసు ప్రభుని కూడా ఒక ట్రై చేద్దాం, అందరు దేవుళ్ళు విగ్రహాలు, హిందూ దేవుళ్ళు దేవతలను ట్రై చేశాము, ఏం ఉపయోగం లేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు కనిపించలేదు. అప్పటి వరకు నాకు ఏ పూజారులు కూడా దేవుడు కనిపిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, ఈ దేవుడు నీకు శాంతి ఇస్తాను ఎవరు కూడా చెప్పలేదు. మొట్టమొదటిగా నేను ఎక్కడైతే నేను అనుకున్నో, నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మనిషి నుంచి వచ్చింది, మా ఫ్రెండ్ నుంచి వచ్చింది. యేసు మాట్లాడేదేవుడు, పిలిస్తే పలికేదేవుడు అన్నాడు. అప్పటి వరకు చాలా దేవుళ్ళు నేను పిలిచిన, ఏ దేవుడు కూడా నాకు మాట్లాడలేదు. మరి చాలా దేవుళ్ళ దగ్గర నాకు శాంతి మనం అడిగినా, ఎవరు కూడా నాకు ఇవ్వలేదు. కొబ్బరికాయలు కొట్టినా, ముట్టలేనా, నా ఏమంటారు వెంట్రుకలు కూడా తల వెంట్రుకలు కూడా ఇచ్చినా, ఆయన నాకు అక్కడ జవాబు రాలేదు. ఓకే, సో శ్రీనివాస్ అనే మీ ఫ్రెండ్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా, అవును, యేసు ప్రభుని నువ్వు అడిగితే ఆయన కనిపిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పాడు. సో కాన్ఫిడెన్స్ ని బట్టి మీరు, ఒక ఆశ్చర్యం ఏమిందంటే ఆయన బ్రాహ్మణ్, వాళ్ళ పితరులు కూడా పూజారులు. ఓకే, ఇప్పుడు ఒకవేళ పూజారులు ఆ దేవుని గురించి చెప్పినా నేను వింటుంటే, కానీ ఒకటి ఏంటిదంటే అగేన్స్ట్ చెప్తా ఉన్నాను. యేసుబాబు నిజమైన దేవుడు అనడం చాలా తక్కువ కదా. పూజారులు వాళ్ళకి సంబంధించి నేను అదే అడిగినా, నువ్వు మన దేవుని గురించి చెప్పాలి కానీ మరి ఈ బ్రిటిషర్ మతం గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన ఏమన్నా అంటే బ్రిటిష్ మతం గురించి నేను చెప్పట్లేదు, నిజమైన దేవుని చెప్తున్నా, ఆయన్ని యేసు ప్రభు అని చెప్పింది అనమాట. అట్లా నేను ఆయన చెప్పడం జరిగింది, నేను నమ్ముకోవడం, ప్రార్థించడం జరిగింది. నా ప్రార్థనకు యేసు ప్రభు మాట్లాడటము, నాకు శాంతి కలగడము, శాంతి ఇవ్వడం, మరి అప్పుడే నమ్మిన నిజమైన దేవుడు అని తెలిసింది. ఆ తర్వాత గ్రహింపు వచ్చింది. ఆ తర్వాత వాష్రూమ్ బయటికి వెళ్ళి ప్రత్యేకంగా చెప్పింది సువార్త నా ఇంటి వాళ్ళకు, ఆ తర్వాత నా స్నేహితులకు, ఆ తర్వాత నా మిత్రులకు, ఆ తర్వాత నా బంధువులకు, ఆ తర్వాత నేను ఎక్కడైతే వెళ్తున్నో సమాజానికి. సో మీ లైఫ్ లో ఏదైతే అద్భుతాన్ని పొందుకున్నారో, ఒక మెరుపు వలె ఆ యేసు ప్రభు మీకు కనబడడం, ఒక వెలుగు కనపడడం, అలాగే ఆయన స్వరాన్ని మీరు వినడం. ఏం విన్నారు బ్రదర్? నా కుమారుడు అది నీకు జరునుగా అని చెప్పి. ఎందుకంటే నా కుమారుడు అంటే నిజానికి నేను యేసు ప్రభుకి అగేన్స్ట్, నేను పాపి దుర్మార్గుడు నీచుడా ఎల్లు అని చెప్పాలి. కానీ ప్రభువా నేను పాపి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే నా కుమారుడు అంటాం నాకు చాలా నచ్చింది అనమాట. అది ఇప్పుడు ఆయన కుమారుడు లాగానే ఉన్నా, ఇప్పుడు నా తండ్రి లాగానే ఆయన ఉన్నాడు. ఆయన సేవించడం, ఆయన గురించి చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రేమ అనేది చాలా సమృద్ధిగా ఉన్నది. నాకు తెలిసింది ఏంటిదంటే, భూమి మీద నిజమైన ప్రేమ ఎక్కడ దొరకదు, ఏ మనిషి లోపల దొరకదు. శాంతి అనేది ఇక్కడ మార్కెట్లో దొరకదు, అది క్రీస్తులోనే ఆ శాంతి సమాధానం దొరుకుతుంది. భూమి మీద నిజమైన ప్రేమ, భూమి మీద కానీ పరలోకంలో కానీ నిజమైన ప్రేమ తక్కువ ఎప్పుడు కూడా యేసు నుంచి లేదు. సమృద్ధి ప్రేమ అందుతూ ఉన్నది. ఆ ప్రేమ ఇతరులకు ఎంతో మంది లేక ఉన్నారు, వాళ్ళకు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అక్కడ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. స్వార్థం లేని ప్రేమ. అయితే ఎప్పుడైతే మీరు యేసు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నారో, సో వెంటనే మీకు ఎవరు చెప్పకుండానే మీరే మీ ఇంట్లో వాళ్ళకి
friends కి సంతోషంతో ఆనందంతో యేసుప్రభు నాకు శాంతి ఇచ్చిన సమాధానం ఇచ్చిన నాతో మాట్లాడిండు అని సంతోషంతో నిజమైన దేవుడు యేసుప్రభు అని చెప్పడం జరిగింది. మీ జీవితంలో పొందుకునే దర్శనాన్ని ఇతరులకు చెప్పడమే అదొక రకంగా సువార్త. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే మత మార్పిడి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒక హిందువుగా? ఎందుకంటే ఇప్పుడు అనేది హిందువులే. అవును, మీరు కూడా ఒకప్పుడు కట్టర్ హిందువులే. సో ఈ క్రైస్తవులు ఇంటింటికి వస్తారు, అవి ఇస్తారు ఇవి ఇస్తారు, రైస్ బ్యాగ్ అంటారు, డబ్బులు అంటారు, ఏవో ఇచ్చి మతం మారుస్తున్నారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది మత మార్పిడి కాదు. నేను మతం మార్చుకోలేదు. నేను నిజమైన దేవుని నమ్ముకున్నా, నిజమైన దేవునికి ప్రార్థన చేస్తున్నా. నిజమైన దేవుడు ఏంటంటే రుచి చూసిన నేను అందులో ఒక వాక్యం ఏముంటుందంటే యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకుని నేను ప్రార్థించిన కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎవరికైనా చెప్తాను, నేను రుచి చూసిన, నన్ను నమ్మొద్దు, నువ్వు రుచి చూడు. ఎప్పుడు రుచి దొరుకుతుంది? యేసుప్రభుతో మాట్లాడినప్పుడు దొరుకుతుంది. అది మాట్లాడడమే కాకుండా మీతో మాట్లాడి మీ ద్వారా ఎంతో మందికి దేవుడు స్వస్థతలు కలిగజేశారని మీరు ఎన్నో మీ సేవా అనుభవాలు చెప్పారు. అవును, మీ కజిన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మరి పాయిజన్ అయిపోయి ఆయన 1 month కోమాలో ఉండే డాక్టర్ కూడా చనిపోతారని చెప్పారు. సో చనిపోతారన్న వ్యక్తి మీ కజిన్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి దేవుడు మీతో మాట్లాడింది మీరు అక్కడ చెప్పినా. అప్పుడు వెంటనే వారంలో ఆయన స్వస్థత, స్పాట్ లో లేచాడు. వారంలో కూడా స్వస్థ అయిపోయి బయటకు వచ్చేసింది అది. సో అంటే ఏంటంటే దేవుడు ఏదో మీకేదో ఆ రోజు మీకేదో కల్పితమైంది, ఆ రోజు మీకేదో కలగని భ్రమపడ్డారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది కంటిన్యూ అయింది. మీ లైఫ్ లాంగ్ మీ సేవా జీవితం మొత్తంలో ఎన్నో మీరు అనుభవాలు చెప్పారు. ఎంతో మందికి మీ 4th బ్రదర్ జాబ్ విషయంలో కానీ, తర్వాత వాళ్ళ డాటర్, మీ ఎల్డర్ బ్రదర్ డాక్టర్ అవ్వడం సంబంధం గురించి, సంబంధం రావడం, మీ ఫాదర్ బ్లడ్ వామిటింగ్స్ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కానీ 16 నెలల సంది ఆయన జైల్లో ఉన్నప్పుడు 16 రోజులు బయటకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత యేసుప్రభు విడిపిస్తాను. తర్వాత ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకుందాం అనే వాడికి మీరు పిలిచి దేవుడు నాకు నీతో చెప్పమంటున్నాడు, నేను దేవుడు యేసుప్రభు ప్రేమిస్తున్నాడు అని. సో ఇవన్నీ వింటుంటే మీరేదో భ్రమపడ్డారు అని కాకుండా నిజముగానే ఆయన మీతో మాట్లాడారు, నిజముగానే మాట్లాడుతున్నారు అని మీకు ఇంకా కాన్ఫిడెంట్ గా కన్ఫర్మ్ అయినట్టు. వాళ్ళని కూడా దర్శిస్తుంది. నేను నమ్మడమే కాకుండా అది రియాలిటీ జరుగుతున్నది. ఎవరో మీ ఫ్రెండ్ చెప్పడం, శ్రీనివాస్ మీ బ్రాహ్మణ్ ఫ్రెండ్ చెప్పడమో, లేదా మీరు ఆ రోజు పొందుకున్న దర్శనమో అది కొనసాగుతుంది లైవ్. సో కళ్ళ ముందే మీకు శ్రీనివాస్ గారు చెప్పింది నా జీవితంలో రియాలిటీ అయింది. నేను చెప్తున్నది కూడా ఇతరుల జీవితంలో అది ప్రాక్టికల్ గా జరుగుతుంది. ఒక్కరికి కాకుండా అందరికీ దేవుడు అన్నట్టుగా ఆయన రుజువు చేసుకుంటున్నాడు. అందరికి ప్రభు అన్నట్టుగా రుజువు చేసుకుంటున్నాడు. అందరి కొరకు ఆయన మరణించినట్టుగా రుజువు చేసుకుంటున్నాడు. చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. చాలా ఓపిక్ గా మా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వందనాలు. దేవుడు మనకి గొప్ప ఆశించి గొప్ప వాడుకొని. థ్యాంక్ యూ బ్రదర్. విన్నారు కదా బ్రదర్ అమర్నాథ్ గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి ఆయన ఒకప్పుడు కట్టర్ హిందూలాగా ఉండి, మరి ఆయన బాక్సింగ్ ఛాంపియన్ గా ఉండి, మరి పొలిటికల్ గా కూడా వెళ్దాము అని అన్ని ప్లానింగ్స్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని గవర్నమెంట్ జాబ్ ఆయన చేస్తున్న ఆయన గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసి ఆ మాంత్రికులు వాళ్ళ ఫ్రెండ్స్, పొలిటికల్ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి మరి ఆయన విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని, కేవలం నమ్ముకోవడమే కాదు, మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకుని ఏదైతే ఆయన ఆశ కోరిక ఉందో, దేవుణ్ణి చూడాలి, ఆయన స్వరం వినాలి అన్న ఆశ కోరిక కేవలం యేసు ప్రభువులోనే ఆయన కోరిక తీరడం వల్ల ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి, ఎవరో చెప్పడం కాదు, ఎవరో మతం మార్చడం కాదు, ఎవరో ఆయన ఇంటికి వచ్చి పత్రిక ఇవ్వడం కాదు, ఆయన స్వయంగా ఏదో ఆ బ్రాహ్మణ్ బ్రదర్ చెప్పాడని కూడా కాదు, ఆయన స్వయంగా ప్రార్థన చేసి యేసు ప్రభు దర్శనాన్ని పొందుకొని తన సేవా జీవితంలో కంటిన్యూస్గా ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభు యొక్క స్వరాన్ని విని అద్భుతాలు పొందుకొని ఆశ్చర్యకార్యాలు కల్లారా చూసి ఆయన మరి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకొని ఎంత గొప్ప సేవ ఓల్డ్ సిటీ లాంటి మతోన్మాదం ఎక్కువ ఉన్న లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్ దగ్గర ఆయన సేవ చేస్తూ బ్రదర్ మరి ఎంతో మందికి ఆదర్శంగా వారి మాంత్రికులైన ఫ్రెండ్స్కి, వాళ్ళ పొలిటీషియన్స్ అయిన ఫ్రెండ్స్కి, అలాగే వాళ్ళ గ్యాంగ్ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ ఫ్యామిలీ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, సో వాళ్ళందరికీ ఒక మాదిరిగా, సో వాళ్ళందరి మధ్యలో ఆ బ్రదర్ ఒక సేవకుడుగా ఉండి
ప్రత్యేకింపబడి దేవుని సేవ చేస్తూ ఎంతో ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఆయన దేవుని కొరకు నిలబడ్డారు. సో అటువంటి బ్రదర్ కొరకు మనమందరం ఆయన సేవ గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన ఫిజికల్గా ప్రొటెక్షన్ గురించి, దేవుడు ఆయన్ని కాపాడి ఎటువంటి దుష్టుడు అటాక్స్ నుంచి దేవుడు ఆయన్ని కాపాడి ఇంకా గొప్ప సేవ ఆయన ద్వారా జరిగించుకోవాలని ప్రార్థన చేద్దాం. సో మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండాలని దేవుడు మీకు సాక్ష్యం ఇవ్వలేదు. సో మీ జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా మీ సాక్ష్యము వేల మంది విని యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహింపరచుటకు మీ సాక్ష్యం ఒక కారణం కావాలా. అలాగే బ్రదర్ సాక్ష్యం విన్నవారు మీరు ఎవరైతే వింటున్నారో మీ జీవితంలో కూడా ఈ సాక్ష్యం ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని, ఒక కట్టర్ హిందూగా ఉన్న విగ్రహారాధికుడైన బ్రదర్ని దేవుడు ఎలా అయితే మార్చుకొని మరి ఆయన వేరే రూట్లో ఆయన నాశనం అయిపోవడం యేసు ప్రభుకి ఇష్టం లేక ఆయన్ని పిలుచుకొని ఎలా అయితే సేవ చేయించుకుంటున్నారో మిమ్మల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉండి యేసు ప్రభు నిజమైన దేవుడా కాదా, ఇలా ఉంది ఏంటి, అలా ఉంది ఏంటి అని అవన్నీ పక్కన పెట్టి మీరు కూడా బ్రదర్ చేసిన పనే చేయండి. మీరు కూడా యేసు ప్రభు నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నాకు కనబడు, నన్ను కూడా దర్శించు, అమర్నాథ్ గారిని దర్శించావు కదా నన్ను కూడా దర్శించు అని మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అమర్నాథ్ గారిని దర్శించిన దేవుడు మిమ్మల్ని కూడా దర్శిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు బ్రతికి ఉన్న సజీవమైన, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవమైన దేవుడు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఎక్కువ మంది చూసి ఆత్మీయంగా బలపడి, ఎంతో మంది ఆత్మీయంగా బలపరిచి యేసుక్రీస్తు నామమును మహింపరచుటకు ఈ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. థ్యాంక్ యూ.